ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న ఆట పాడుకుందామా? ఏం పాట పట్టుకుంటా జయ? చెప్పు, నీవు కోరిన పాట పెద్దగా బట్టి చెప్పు, పెద్దగా చెప్పు. హృదయం పాట, ఇంకా ఇంకా మంచి పాట చెప్పండి. ఇంకోటి హృదయం బాగానే ఉంటుందిలే. మంచి పాట చెప్పు, ఎంపిక చేయాలా, మంచిగా అందరం పరవశించి పాడుకోవాలా. రాజైంది, రైట్. హృదయమో సర్వభూమికి రాజైందేవా. ఇంకొకళ్ళు అమిడి పాడు, నువ్వు చెప్పు. ఆశపడగల ఓపిక లేదు. ఇంకోటి చెప్పు. ఆత్మాభిషేకం. అన్ని శక్తి వినియోగించాల్సిన పాటలు చెబుతున్నాడు మావాడు. ఊహించలేదే పాటదా? ఊహించలేదయ్యా పాట. పాడతాలే, ఏం సప్పుడు చేస్తలేరు. పాడదాం, అది పట్టుకో. ఊహించలేదయ్యా. ఆశపడుగు పాడి చాలా కాలం అయింది. ఆడొచ్చు కానీ సపోర్ట్ చేయాలి ఎవరన్నా. మధ్యలో సపోర్ట్ చేస్తే చరణాలు పెద్దయ్యాయి అంటే అద్భుతంగా ఉంటుంది పాట. కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆ పాట. ఎవరు సపోర్ట్ చేస్తారు? సమయల్ పాడతావా? కష్టమా? ఊరుకో. స్కేల్ పైకి రావాలా కొంచెం, శృతి పెంచుదా కొంచెం, అదేనా? తక్కువ. అది అసలుగా నీరసం ఉంటే పరిశోధన వచ్చింది. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది
ఏదైనా అది మట్టేనమ్మా. అది ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. చరణానికి ముందు ఆ బిట్ రావాలి. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కన్నె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కన్నె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశకములో హద్దు లేక ఏమైందమ్మా. అందమైన దీనా బ్రతుకులో హద్దు లేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. అన్నావలె మన దోర్కావలె బిస్కిల్ల ఓలే విశ్వాస వనితల, అన్నావలె మన దోర్కావలె బిస్కిల్ల ఓలే విశ్వాస వనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాడలేనేమో అనుకున్నాను, దేవుడు ఓపిక అనుగ్రహించాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాట. ఇరిమి అన్న రచనలో ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు ఈ పాట. కొన్ని సంవత్సరాలు, ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు ప్రజల నోళ్లలో బాగా పాడబడిన పాట ఇది. 2008, 2007, 2008 సంవత్సరాలు, 2009, 10 వరకు కూడా చాలామంది చాలా పాడుతూ వచ్చారు. ఇప్పుడు ఇక రకరకాల పాటలు వచ్చినాయి కదా, కొత్త పాటలు వచ్చినప్పుడు పాత పాటలు ఓల్డ్ పాటలు అయిపోతాయి అన్నమాట. దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు ధ్యానించుకొని మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం.
ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు. రాత్రివేళ మిగులు ఆశతో నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల్ని దర్శించండి. వారితో, నాతో, మా అందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సాతాను, దురాత్మ, బలహీనపరచు దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా. దేవా, నీ సన్నిధి, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి నాతో, మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయములో 35వ వచనంలో యేసు ప్రభువారి యొక్క దినచర్యల్లో ఒక ఘట్టాన్ని అక్కడ రాశాడు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే ఆ మాట ఉంటుంది. దేవునితో సమానముగా ఉన్నవాడు తాను కూడా దేవుడే అయి ఉన్నవాడు. ఆ మహిమనంతటిని కూడా వదిలేసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కాసిన మహిమలో వేసుకొని రాలేదు, మొత్తం వదిలేసుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్నది వాక్యం. రిక్తుడు అంటే అన్నీ కోల్పోయినవాడు, అన్నీ కోల్పోయినవాడు. రూతు అత్త నయోమి తన సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రజలు నయోమిని గుర్తుపట్టి, నీవు నయోమివి గదు, నీ భర్త ఏడి, నీ పిల్లలేరి అని అడిగితే నయోమి బాధపడి వేదనతో అంటుంది, నన్ను నయోమి అనదు, నన్ను మారా అనండి. నేను చేదైన అనుభవంలో ఉన్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అందరినీ కలిగి వెళ్ళాను మోయాబు ప్రాంతానికి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఒంటరి కత్తిగా వచ్చాను, నాతో ఈ కోడలు. యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసెను అనే మాట వాడుతుంది ఆమె. అన్నీ కోల్పోయిన దానిగా అయిపోయాను నేను. ఇప్పుడు మధురమైన అనుభవాల్లో లేను, నేను చేదైన అనుభవాల్లో ఉన్నాను అని నయోమి మాట్లాడుతుంది. రిక్తుడు, రిక్తురాలు, కోల్పోయినది, కోల్పోయినవాడు. అన్నీ వదిలేసి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు మన వంటి సామాన్యునిగానే ఆయన వచ్చాడు. అయితే మహిమలు వదిలిపెట్టాడు, కానీ వ్యక్తిత్వం అదేగా, స్వభావం అదే. పుట్టటం అయితే మనుషుడిగా పుట్టాడు, కానీ వ్యక్తిత్వం అయితే మార్పు లేదండి. దేవుడే, దేవస్వభావమే. కానీ సాధన మాత్రం నీలాగా నాలాగానే చేశాడు ఆయన. మనకి మాదిరి ఇచ్చాడు. ఎలా అంటే, మనుషులను స్వస్థపరచుటకు ప్రభావము ఆయనలో ఉండెను అన్నాడు వాక్యంలో. ఒకసారి మీరు చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండెను కనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. నేను సేవకుల మీటింగ్ జరుగుతుంది రోజు. మరి ఈరోజు ఎంతమంది గ్యాదర్ అయ్యారో నాకు తెలియదు.
నేను బోధనా పద్ధతులు వారికి కొంచెం నాకు దేవుడిచ్చినంతలో అవగాహన కల్పిస్తున్నాను. బోధనా పద్ధతులు ఇది అవగాహన వచ్చిన తర్వాత మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేయాలి. తొందరగా వీటిని మీరు అందిపుచ్చుకోండి, తర్వాత నేను అది తెలియజేస్తాను అని చెప్పిన ఆ శ్రేష్టమైన సంగతి ఇదే. యేసు ప్రభు శిష్యులకి బోధను నేర్పలేదు. యేసు ప్రభు శిష్యులకి బోధను నేర్పలేదు, ప్రార్థన నేర్పాడు. బోధ, వాక్య పరిచర్య వారు రెండు విధాలా తెలుసుకున్నారు. ఒకటి, ప్రభువు బోధించినప్పుడు వారు దగ్గరే ఉండి విన్నారు. రెండవది, పెంతెకోస్తు పండుగ నాడు, అపోస్తల కార్యం 2లో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు రకరకాల భాషల్లో మాట్లాడి దేవుని మహిమపరిచారు. భాషలలో మాట్లాడి దేవుని మహిమపరచడం మాత్రమే కాదు, ఆ వాక్శక్తి పొందుకున్న సీమోను పేతురు ప్రభువుని గురించి మాట్లాడితే అనేక మంది హృదయములో పొడవబడిన వారై, సహోదరులారా మేమేమి చేతుము అన్న ప్రశ్నకు వచ్చారు. అప్పుడు మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసమం పొందండి అని పేతురిచ్చిన పిలుపుకి ఇంచుమించు 3,000 మంది ముందుకొచ్చి ఒక్క దినమందే బాప్తీసమం పొంది సంఘములో చేర్చబడ్డారు. శిష్యులు ప్రభు బోధించినప్పుడు చూశారు. రెండవది, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి వచ్చినప్పుడు వాక్శక్తి వారికి వచ్చింది. వాక్శక్తి బోధలో 2 రకాలు ఉంటాయి, వాక్చాతుర్యము, వాక్శక్తి. వాక్చాతుర్యంతో బోధ చేస్తేనేమో వినేవాడికి రంజుగా ఉంటుంది, మంచి టైంపాస్ అన్నట్టు ఉంటుంది, టేస్టీలాగా ఉంటుంది. వాక్శక్తితో బోధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే హృదయాల్లో కార్యం జరిగిద్ది. సో వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు భక్తుడు ఈ మాట అంటాడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. ఇక్కడ నేను వాక్చాతుర్యాన్ని జ్ఞానాతిశయమును రెండిటిని నేను లక్ష్య పెట్టలేదు, వాటిని నేను కలిగి లేను. నేను మరి ఎలా ప్రకటించాను అంటే కింద చెప్తాడు, ఒకసారి నెక్స్ట్ వచనం కూడా మీరు చూస్తే, నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. తర్వాత, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. తర్వాత, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకుని దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతమునే వినియోగించింది. అది పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్శక్తి ద్వారా మనం ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించగలుగుతాం. అవేంటో పరిశుద్ధాత్మ, దైవశక్తి, ఆ దృష్టాంతాలను మనకు వెల్లడి చేయటం జరుగుతుంది. ఆ ప్రభావంతో కూడిన ఉపదేశం ఏదైతే ఉందో అది అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తుంది, అనేక హృదయాలని మారు మనసులోకి నడిపిస్తుంది, పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది, దిద్దుబాటులోకి నడిపిస్తుంది, ఒప్పుకోల్లోకి నడిపిస్తుంది, ఎక్కువ మందిని ప్రభావితం చేయగలుగుతుంది వాక్శక్తి. ఎందుకంటే వాక్శక్తి పొందిన సీమోను పేతురు మాట్లాడినప్పుడు 3,000 మంది హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడటం చిన్న మాట, చిన్న సంగత కాదు కదా. కాబట్టి వాక్చాతుర్యం కంటే కూడా వాక్శక్తి గొప్పది. అది హృదయాలను ప్రభు వైపు తిప్పుతుంది. శిష్యులు బోధను యేసు బోధించుట చూచారు. రెండవది, ఎదుటివారికి ఉపదేశం చేసి వారిని దేవుని తట్టు త్రిప్పడానికి
ఎదుటివారికి సరైన రీతిలో సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన సామర్థ్యము దేవుని ఆత్మ అనుగ్రహించున్నట్లు 10 దినాలు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని దినాలు? 10 దినాలు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి 3వ నాడు తిరిగి లేచి సుమారుగా వాళ్ళకి 40 దినములు కనపడ్డాడు. దాదాపు 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనపడ్డాడు. 40 రోజులు అయిపోయింది. ఇక 40వ రోజున ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. ఆరోహణం అవ్వబోయే ముందు చెప్పాడు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, 1వ అధ్యాయము 4-5 వచనాల నుంచి చూడమ్మా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అది ఎందుకంటే మీరు నాకు సాక్షులై ఉండాలి. సాక్షులై ఉండాలంటే మరి మీరు నాకు సాక్ష్యం ఇవ్వాలి అంటే మీ సొంత శక్తి చాలదు, మీ సొంత జ్ఞానం, మీ వాక్చాతుర్యాలు పనికిరావు. మీకు దేవుని ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆయన అనుగ్రహించేటువంటి కృపావరములు 9 ఈ వాక్య పరిచర్య అనేది కూడా ఒక వరమే. వాక్య పరిచర్య అనేది కూడా ఒక వరం. మీరు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆత్మ వలననే అనుగ్రహించబడి ఉన్నాయి. ఈ ఆత్మ వలన అనుగ్రహించబడినటువంటి వరములలో వాక్య ప్రకటన, బుద్ధి వాక్యం కావచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, వాక్య పరిచర్య చేయడానికి కావలసిన శక్తి కూడా పరిశుద్ధాత్మే అనుగ్రహిస్తాడట. మన స్వీయ సాధన కొంతవరకే ప్రయోజనకరం, కొంత అవగాహన కోసమే. తమ్ముళ్ళు, వాక్యాన్ని సిద్ధపడుతున్న వాళ్ళు వచ్చారో రాలేదో మహారాజులు, వాళ్ళు ఒకవేళ మిస్ అయితే ఈ ఇప్పుడు చెప్పేటువంటి లైవ్ వాళ్ళకి అందేటట్టు చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతవరకే అవగాహన, ఇది మన సాధన. ఇక్కడ శిష్యుల విషయంలో యేసు ప్రభు తీసుకున్నటువంటి స్టెప్ గమనిస్తే, మీరు ఎలా బోధించాలి అని వాళ్ళకి పాఠాలు నేర్పలా. వాళ్ళకి ప్రార్థించటం నేర్పాడు. మత్తయి సువార్త 6 మీరు చూస్తే మీకు అందరికీ సుపరిచితమే కదా. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పినట్లు నీవు కూడా మాకు ప్రార్థనను నేర్పవా అని అడిగారు. అప్పుడు వాళ్ళకి ప్రార్థన నేర్పాడు. ప్రార్థనలో ఏవి ముఖ్యాంశాలు ఉండాలో, చేసే ప్రార్థన ఎంత స్పష్టంగా ఉండాలో, ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో సింపుల్గా ఒక 7 పాయింట్స్లో అన్ని సంగతులు, కోరాల్సినవేవో కోరకూడనివేవో అన్నట్టుగా అన్నీ ఓపెన్ చేసి పడేశాడు. చాలా చిన్న మ్యాటర్. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏముంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం భూమి అందును నెరవేరునుగా, మాకు కావాల్సిన అనుదిన ఆహారము మా పట్ల మేము క్షమించి ఉన్న ప్రకారం నీవు మా అపరాధములు మమ్మల్ని శోధంలోనికి తెగ దుష్టి నుండి, కీడు నుండి, ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరము. అయిపోయింది. ఇందులో 7 పాయింట్స్ ఉంటాయి. ఈ పరలోక ప్రార్థన అంటే పరలోకమందున్న అనే మాటతో మొదలైంది కనుక దీనికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు. వాస్తవంగా శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థన. కొంతమంది అదేదో ఆ ఆత్మీయ పసితనంలో నేర్పాళ్లే, అదంత ఇంపార్టెంట్ కాదని పక్కకు పెట్టేస్తారు. యేసు ప్రభు నోటి నుండి వచ్చిందంటే అది శ్రేష్టమే.
అది ఎప్పటికీ జీవసహితమే, అన్ని కాలాలకు ఉపయోగపడుతుంది, అదంతే. సో పరలోక ప్రార్థనలో ఆరంభంలో ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, అంటే దేవుడు మీ నాన్న అని గుర్తుపెట్టుకోండి అన్నాడు. దేవుడు మీ నాన్న అంటే ఆయన దగ్గర నీకు చాలా స్వాతంత్ర్యం ఉంది, చాలా స్వేచ్ఛ ఉంది, ఆయన దగ్గర నీకు చాలా చనువు ఉంది. కాబట్టి ఏ కొడుకైనా తండ్రితో మాట్లాడడానికి ఇబ్బంది పడతాడా, ఇష్టపడతాడా? పెరిగి పెద్దవాడైన కొడుకైతే వాడి బిజీని బట్టి పెద్దగా పట్టించుకోడేమో, కానీ బాలుడుగా ఉంటే ఎప్పుడూ తండ్రితోనే మాట్లాడాలని ఆశపడతాడు, తండ్రితో తిరగాలి, తండ్రితో నడవాలి. కొంతమంది పిల్లలు అయితే తండ్రి వెళ్తుంటే ఏం ఏడుస్తారు, కేకలు పెట్టి మరి మొత్తుకుంటారు. ఈయన బండి తిప్పుకొని రావాలి, ఎక్కించుకొని పోవాలి, తిప్పాలి, మళ్ళీ తెచ్చి వదిలిపెట్టాలి, ఆయన ఏడుస్తూనే ఉంటాడు. తండ్రిని ప్రేమించేటువంటి బిడ్డకి తండ్రితో మాట్లాడటం ఒక ఇష్టమైన కార్యం. ప్రార్థన చేసేవాడికి కూడా ప్రార్థన ఇబ్బందికరమైన కార్యం. కొంచెం ప్రార్థన అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టవచ్చు. ఫస్ట్ అతడు దేవుని ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ఇష్టపడితే, దేవుని విలువను గుర్తిస్తే, దేవుని సాహచర్యంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తుపట్టగలిగితే ప్రార్థన మనకు ఒక ఇష్టమైన కార్యం, ముఖ్యమైన కార్యం. అంతకు మించిన విలువైన కార్యం మరొకటి లేదు, అంతే. అట్లా కాకుండా మనకు అది కొంచెం ఇబ్బందికరంగా మారిందంటే మనం కొంచెం తండ్రిని సరిగా లవ్ చేయట్లేదని అర్థం. ఎవరిని? ఎస్, అది ఏదో ఆచారబద్ధంగా అంటే దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దా ఆయనతో మాట్లాడుకుందామని లాగుద్ది మనసు. అందుకని ప్రభు ఏం చూపిస్తున్నాడంటే దేవుణ్ణి దేవుడిగా చూపించకుండా ఆయన మీ నాన్న అని చూపిస్తున్నాడు. దేవుణ్ణి ఒక దేవుడుగానే నువ్వు అట్లా హద్దు పెట్టుకుంటే ఆచారమే మిగులుద్ది నాయన. ఇక్కడ ఆచారం కంటే మించి నువ్వు ఇంకా అనుబంధం ఏర్పరచుకోవడానికి ఇదిగో చెప్తున్నాను, దేవుడు మీ నాన్న. మళ్ళీ 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 ఈ మాట మన హృదయంలో నింపుకోవాలి. ఆయన మన తండ్రి, ఆయన మన నాన్న. ఫ్యాషన్ పిలుపులు డాడీ అని రకరకాలు ఇప్పుడు వాళ్ళకి అది ఫ్యాషన్, అది మామూలే. సో డాడీ అనే వాళ్ళకి మీ డాడీ ఆయన అని దేవుని దగ్గర మనకున్న స్థానం ఏంటో, మన విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆ ఒక్క మాటలో చెప్పేశాడు. పరలోకమందున్న మా తండ్రి, మా నాన్న అని ఏం కోరాలి? నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం నాకు రావాలి. అంటే నీ నామానికి దూషణ తెచ్చే విధంగా నేను ఉండకూడదు, నీ ప్రజలు ఉండకూడదు. నీవు మమ్మల్ని ఏలాలి, నీ పరిపాలన మాకు రావాలి. నీ చిత్తం పరలోకంలో నెరవేరింది కనుకనే అక్కడ ఏడుపు, దుఃఖము, వేదన, దరిద్రత ఇవన్నీ లేవు. కంప్లీట్గా అక్కడ నీ చిత్తం నెరవేరుతున్నందున అది పరలోకం మహామహిమతో ఉంది. ఈ భూమి కూడా అలా మార్పు చెందాలంటే ఇక్కడ కూడా మా బ్రతుకుల్లో నీ చిత్తమే నెరవేరాలి. అప్పుడు భూమిలోనే మేమున్న దివిలో ఉన్న ఆనందాన్ని మా జీవితాల్లో అనుభవించగలుగుతాం తండ్రి. హల్లెలూయా. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది కనుక అక్కడ ఏడుపు, దుఃఖం, ఆవేదన, ఆక్రందన, అంగలార్పులు ఉన్నాయా? అక్కడ ఆనందకరమైన అనుభవాలు కదా. కానీ భూమి మీద దుఃఖం, ఏడుపు, ఘోరమైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ గవర్నమెంట్ దేవుడిది కాదు, ఇద్దరిది. ఒకటి సైతాన్ది, రెండు మందే. ఎవరి బతుకుల్లో వాళ్ళదే గవర్నమెంటు, ఎవరి జీవితాలకు వాళ్ళే రాజులు. సైతాన్ అన్న రాజు అయి ఉంటాడు, లేకపోతే ఎవడి కోడన్నా రాజు అయి ఉంటాడు. ఎవరి కోళ్ళనే రాజులే వాళ్ళు ఏలుకుంటూ ఉంటారు కనుకనే బతుకులు ఇట్ట దగలబడ్డాయి. అందుకే ఏం కోరమంటున్నాడంటే నీ జీవితంలో సైతాన్ గవర్నమెంట్ వద్దు, నీ గవర్నమెంట్ వద్దు, నీ జీవితంలో దేవుని గవర్నమెంట్ను ఆశించు. ప్రభువు అనగా ప్రభుత్వము చేయువాడు. ప్రభువా అని పిలవటం కాదు, ఆయన ప్రభుత్వానికి లోబడు. అప్పుడు నిజంగా నువ్వు ఆయన్ని ప్రభు అని గౌరవించినట్టు.
ప్రభువా ప్రభువా అని పిలుస్తావు, ఆయన ప్రభుత్వానికి ఏం పొరపాటును కూడా లోబడవండి. ఇది హాస్యాస్పదం కదా. పేరేమో నాకు ప్రభు అని పెట్టావు, మరి నా ప్రభుత్వానికి నువ్వు లోబడి ఏడిసింది ఎక్కడ? లోబడు, నా ప్రభుత్వానికి లోబడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే దానిలో ప్రవేశిస్తాడన్న. కాబట్టి మా పెత్తనం వద్దు, సైతాను పెత్తనం కూడా వద్దు, మరో మనిషి పెత్తనం వద్దు. పూర్తిగా నీ దయతో నీ కృపతో నా జీవితాన్ని నువ్వే ఏలయ్యా. అక్కడ నీ చిత్తం నెరవేరినట్లు ఇక్కడ నా బ్రతుకులో కూడా, మా జీవితాల్లో కూడా నీ చిత్తమే నెరవేర్చు అని అలా కోరండి. ఆయన ఏలుబడికి లోబడండి. ఆయన మిమ్మల్ని నడిపించనీయండి, ఆయన మిమ్మల్ని ఏలనీయండి. మీకెంత ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉన్న ఆనందాన్ని ఈ భూలోకంలో ఉన్న కాలంలో కూడా నువ్వు నీ జీవితంలో అనుభవించగలుగుతావు అంటున్నాడు. ఎప్పుడు? ఆయన ప్రభుత్వానికి లోబడినప్పుడు. సామెతల్లో కూడా ఈ మాట అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ మార్గములన్నిట ఆయన ఆలోచనలకు లోబడిన ఆయన. కాబట్టి పరలోక ప్రార్థన అనే దీనిలోనే ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. 4వది అనుదిన ఆహారం. శరీరానికి కావాల్సిన ఆహారం ఉంది, ఆత్మకు కావాల్సిన ఆహారం కూడా ఉంది. శరీరం బ్రతకాలంటే ఫుడ్ తినాలి. ఆత్మ బలహీన పడకుండా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలంటే ఆత్మ కూడా ఆహారం ఉంది, వాక్యం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి మహిమ, హల్లెలూయా. మాకు కావాల్సిన అనుదిన ఆహారం ఒక సంవత్సరానికి అయ్యా అని అడగమల్లా, 6 నెలలకి తండ్రి అనమల్లా, ప్రభావం నెలకి అయ్యా అనమల్లా. అనుదిన ఆహారం, ఏ రోజు ఆహారం ఆ రోజు. అంటే ప్రతిరోజు నీ ఆత్మీయ అక్కర్కి, భౌతిక అక్కర్లకి, అంటే శరీర సంబంధమైన నాకు 2 అక్కర్లకు కూడా ప్రతిదినం నువ్వు తండ్రిని సమీపించాల్సిందే. ఇట్లాగా పద్ధతి ప్రకారం మొత్తం 7 పాయింట్స్ మాట్లాడాడు. 7 అన్నీ చెప్పేశాడు. అది యేసయ్య అంటే. మరి అన్నీ చెప్తాడు, చాలా తక్కువ మాటల్లో ఎక్కువ మ్యాటర్ అందిస్తాడు. అయితే తవ్వుకునేవాడు తవ్వుకుంటే జీవజలంలా వస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన గొప్పతనం. నేర్పు అంటే ప్రార్థన నేర్పాడు, కానీ ప్రసంగం నేర్పల. ప్రసంగం ఒకటి బోధ చూసి వాళ్ళు ప్రభువుని గమనించారు. 2వది పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన ద్వారా పొందుకొని ఆ అభిషేకము, ఆ భారము, ఆ వాక్శక్తి పొందుకొని వాళ్ళు మాట్లాడారు. ఫలితంగా ఎన్నో జీవితాలు ప్రభావితమయ్యాయి. ప్రసంగం జాగ్రత్తగా చేసిన అందులో దేవుడు ప్రభావాన్ని జోడించకపోతే వ్యక్తుల్లో మార్పు కష్టం. అందుకే ఇది ఇంకా ముఖ్యమైన సంగతి. ఇప్పుడు నేను చెప్పగోరిన విషయం ఏంటంటే, అక్కడి నుంచి వచ్చేటప్పుడు కాసిన మహిమలు వేసుకునే రాలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, సామాన్యుడిగా వచ్చాడు.
వచ్చి ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా ఏ ప్రభావంతో అయితే చేశాడో ఆ ప్రభావం అంతా కూడా ఆయన ప్రార్థనలోనే పొందుకున్నాడు. యేసు ప్రభు వారికి ప్రార్థన తప్పనిసరి అయితే, ప్రార్థన ప్రాముఖ్యమైనదైతే, మరి నీకు నాకు? దేవుడై ఉన్నవాడు మనుషుడిగా వస్తే ఆయనకే ప్రార్థన తప్పనిసరి అయితే, మరి నీకు నాకు అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో కదా. కానీ ఏది మనకు ప్రాముఖ్యమై ఉందో, ఏది మనకు ముఖ్యమై ఉందో, శ్రేష్టమై ఉందో, అవసరమై ఉందో, దాని విషయంలో మనం అంతగా పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిలో ఉండేటట్టు శత్రువు మనల్ని మోసగిస్తాడు. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ప్రభువుని అనుసరించి, ఆయన ఎలాగైతే ప్రభావంతో నింపబడి దేవుని కార్యాలు జరిగించి దయ్యాలను వెళ్ళగొట్టి ఎంతోమందిని మరి దైవరాజ్యమునకు సిద్ధపరిచాడో, మనము కూడా అలా చేయడానికి అవకాశం ఉంది. దీనికి పేతురు, పౌలు, ఫిలిప్పు, స్టెఫను మొదలైన వాళ్ళు సాక్ష్యం. పౌలు విశేషమైన సూచక్రియలు పౌలు ద్వారా దేవుడు జరిగించాడని రాస్తుంది. పేతురు, విచిత్రం చెప్పన, పౌలు, పేతురు, ఫిలిప్పు, తర్వాత స్టెఫను, వీళ్ళే కాదు, తోమా, నీవు నమ్ముచున్నావా? నమ్ముచు, నా ప్రభువా నా దేవా అంటాడు. నీవు చూచి నమ్ముచున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు అని ప్రభు చేత హెచ్చరింపబడ్డ దిదుమా అనబడిన తోమా ఎన్ని కార్యాలు చేశాడో మొన్న కేరళ వెళ్ళినప్పుడు నాకు క్లియర్గా తెలిసిందే. విషయం ఏంటంటే, తోమా చరిత్ర మనకు పూర్తిగా తెలియదు, బైబిల్లో కొంచెమే ఉంది. కానీ కేరళ ప్రాంతానికి ఆయన వచ్చి, కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడ ఆయన సేవ చేశాడు. అందుకు సాక్ష్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆయన పరిచర్య చేసిన స్థలాలు మొన్న వెళ్ళినప్పుడు నేను పనిగట్టుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి అవి దర్శించి వచ్చాను. ఎందుకంటే దైవజనుని యొక్క క్రియలు ఎలాగున్నాయో అని. కేరళలో మొత్తం 7 ప్రాంతాల్లో ఆయన సంఘాలు కట్టాడు. మలయాళీ భాషకు చెందినటువంటి ప్రజలున్న కేరళ 7 ప్రాంతాల్లో ఆయన మందిరాలు, సంఘాలు కట్టాడు. అంటే 7 ప్రాంతాల్లో ప్రజల్ని ప్రభావితం చేశాడు. ఆ తరువాత తమిళుల మధ్యలోకి వచ్చాడు. తమిళుల మధ్యలోకి వచ్చి అక్కడ హతసాక్షి అయ్యాడు, అది చెన్నైలో. కానీ ఆయన అడుగుపెట్టినటువంటి ప్రదేశం కేరళలో ఓ ప్రాంతం. దేవుని దయ వల్ల అక్కడ కూడా వెళ్ళాను. ప్రభు చిత్తమైతే ఆ వీడియోస్ అన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను. తోమా సైతం ప్రార్థనకు ప్రత్యేకమైన విలువనిచ్చాడు. ఆయన ప్రభువుని చూశాడు. ఆయన ప్రార్థించేదానికి ఒక కొండ ఉంది, అది నట్ట అడవిలో ఉంది, అది మధ్య అడవిలో ఉంది. అంత రబ్బరు చెట్లు ఉన్నాయి, రబ్బరు ఉత్పత్తి అయింది కదా, రబ్బరు పాలు ఉత్పత్తి అవుతాయి చెట్లు. ఇప్పుడు అవన్నీ ఆ తోటలు ఉన్నాయి, రబ్బరు తోటలు. అదంతా అడవి. అడవి మధ్యలో ఒక కొండ. ఆ కొండ మీద ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఇప్పటికీ అది బీతావాహంగానే ఉందంటే 1950 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందో ఊహించండి. తిన్నాడో తినలేదో, ఎవరన్నా పట్టించుకున్నారో పట్టించుకోలేదో ఏమీ లేదు. తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరిని ఆధారం చేసుకొని వచ్చాడు? ఒక్కటే, పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయనను పరిచయం చేయడానికి వెళ్తున్నాను, ఆయనే చూసుకుంటాడని. ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పండుకున్నాడో, ఎక్కడ ఏమైపోయాడో తెలియదు. కానీ ప్రార్థించడానికి ఆయన ఏ కొండ మీద అయితే ప్రార్థన చేశాడో అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆయన జ్ఞాపికగా ఒక చర్చి కట్టారు. అక్కడికి వెళ్ళాను నేను. అంటే ఆయన సైతం ఏకాంత ప్రార్థనకు ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపాడు. మీరు గమనించాలి, దేవుని చేత బలంగా వాడబడిన స్త్రీలైనా పురుషులైనా చెప్పేదేముంది, వాళ్ళు ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థనా పరులై ఉన్నారు.
దేవుణ్ణి ఏకాంతంగా కలుసుకొని దేవుని శక్తితో నింపబడి దేవుని నడిపింపు పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. దేవుని గురించి ఒట్టి మాటలు మాత్రమే గాక దేవుని శక్తిని లోకానికి కనపరిచిన వ్యక్తులుగా వారు ఉన్నారు. తోమా చేసిన కార్యాలను గురించి అక్కడ వ్రాత మూలకంగా అంటే ఆర్ట్ రూపంలో కూడా వేసి ఉన్నాయి కొన్ని. మలయాళీ భాష మనకేమర్థమైంది వాళ్ళ గ్రంథాలు. అక్కడున్న ఆర్టులను చూసి నేను అక్కడ దైవజనులను అడిగితే వారు చెప్పారన్నమాట. తోమా గారు ద్వారా దేవుడు జరిగించిన సూచక్రియలు ఇవి. ఆయన సువార్త ప్రకటిస్తుంటాడు ఒక చోట. కొంతమంది ఆకతాయిలు ఒక మగ ఏనుగుని మద గజాన్ని ఆయన మీదికి ఊసిగొలుపుతారు. ఉరుకుతా వస్తుంది. దాని గురించి అక్కడున్న స్థానికులకు తెలుసు. ఎటోళ్ళటు చెల్లా చెదురుగా పారిపోతారు ప్రక్కకి. తోమా నిలబడి ఉంటాడు. అది మహా స్పీడ్తో వస్తూ ఉంటుంది ఆయన్ని చంపేయటానికి. ఆయన సమీపంలో వచ్చినప్పుడు ప్రభు నామంలో దాన్ని గద్దిస్తాడు ఆయన. ఎప్పుడైతే ప్రభు నామంలో దాన్ని గద్దించాడో వెంటనే అది మోకాళ్ళేస్తుంది. అక్కడ ప్రచండ రౌద్రంతో వచ్చేటువంటి ఆ ఏనుగు ఈయన గద్దింపు విని అలాగ మోకాళ్ళేస్తుంది. దగ్గరకు రాదిక. అక్కడ మోకాళ్ళు వేసి సాష్టాంగపడి అక్కడి నుంచి చిన్నగా లేచితే వెళ్ళిపోయింది. ఎవరు దాన్ని ఉసిగొలిపారు వాళ్ళంట పడింది పోయి. ఆ ఏనుగు సంగతి వాళ్ళందరికీ తెలుసు. కానీ అది ఆయన ముందు సాష్టాంగపడి వెళ్ళటం మరి అక్కడ ప్రజలకి ఆశ్చర్యమా కాదా? మీరు కేరళ ప్రాంతం వెళ్ళి చూస్తే చాలా ప్రాంతాల్లో చర్చిలే కనపడతాయి. అఫ్కోర్స్ అవి ఏ డినామినేషన్ అనేది పక్కన పెడితే అక్కడ మొదట అడుగుపెట్టి యేసుక్రీస్తును పరిచయం చేసిన దిదుమానబడిన తోమా ప్రభావం ఖచ్చితంగా అక్కడ పనిచేసిందంతే. తోమా ద్వారా దేవుడు పంపించినటువంటి ప్రభావం. ఇలాంటివి చాలా ఉన్నాయి. 2, వాక్యము ప్రకటించుట ఎంత ప్రాముఖ్యమో దేవుని శక్తి కూడా బయలుపడుట అంతే ప్రాముఖ్యం. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అని కదా చెప్పుకున్నాం. వారు బయలు వెళ్ళి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రసంగాన్ని మంచిగా వాళ్ళు అనేకులు విశ్వసించులాగున బోధించారంట, తేటగా బోధించారంట. అపోస్తలుల కార్యాల్లో ఉంది, వారు తేటగా బోధించినందున అనేకులు విశ్వసించిరి అని. అంటే విశ్వసించులాగున బోధించారు అని. సో బోధలో తేటదనం అవసరం, క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. తప్పులేదు, దాని విషయంలో కొంచెం దృష్టి పెట్టాల్సిందే. కానీ దానికి దేవుడు తన శక్తిని జోడించకపోతే మన ఉపదేశం నిస్తేజం, నిస్సారం. దానికి వాక్శక్తి, దేవుడిచ్చే వాక్శక్తి తోడవ్వాలి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే మీరు మంచిగా కొద్ది రోజులు ఇక్కడ ఉండి బాగా ప్రసంగం, బాగా ట్రైనింగ్ పొంది బాగా మంచిగా మాటలు చెప్పడం నేర్చుకొని పోండి. అలా నా శక్తిని, నేను వాగ్దానం చేసినటువంటి శక్తిని పంపిస్తాను, ఆ శక్తి పొందినట్లు మీరు కనిపెట్టి ఉండండి అన్నాడు. అంటే కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎప్పుడు చెప్పాడు? ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పాడు, 40వ రోజు. అక్కడి నుంచి వాళ్ళు యెరూషలేముకు వచ్చి 10 దినాలు వారు అంతా కలిసి దేవునితో గడిపారు. ఎన్ని రోజులు? 10 దినాలు. 10వ రోజు పెంతెకోస్తు పండుగ నాడు తెల్లవారుజామున బలముగా వీచిన గాలి వంటి శబ్దం, ఒక ధ్వని వచ్చేసింది. ఆ ప్రాంతం మొత్తానికి ఆ సౌండ్ వినపడింది. ఏం జరిగింది అని మొత్తం లేచి పరిగెత్తారు ఆ శబ్దం వచ్చిన ప్రదేశానికి. ఎక్కడొచ్చిందంటే వీళ్ళందరూ కలిసి ఎక్కడ ప్రార్థిస్తున్నారో అక్కడొచ్చింది ఆ శబ్దం. ఆ శబ్దం కూడా ఇవ్వకుండా సైలెంట్గా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరగవచ్చు. కానీ శబ్దం వచ్చింది అక్కడ.
ఎందుకు వచ్చిందో తెలుసా? సౌండ్ రాకపోతే సరౌండ్స్లో ఉన్నవాళ్ళు అక్కడికి రారు. సో దేవుని పరిశుద్ధాత్మ కార్యం స్టార్ట్ అయింది. వస్తానే ఆయన అభిషేకం, ఆయన శక్తి, పరిశుద్ధాత్మ దిగుతానే ఒక సౌండ్ ఇచ్చాడు. అంతే, చచ్చినట్టు మొత్తం పరిగెత్తుకుని వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చారు. వచ్చిన తరువాత ఆత్మ వారికి, ఎవరైతే ఈ 10 దినాలు కనిపెట్టి ప్రార్థిస్తున్నారో, దేవుని శక్తి కొరకు కనిపెట్టుకొని కాచుకున్నారో, వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన వారికి వాక్శక్తి అనుగ్రహించాడట. ఆ వాక్శక్తి వారు పొందిన కొలది అనేక భాషలలో, అక్కడ ఉన్నటువంటి రకరకాల దేశాల నుంచి వచ్చిన ప్రజల భాషల్లో, వారి స్వభాషల్లో వీళ్ళు యెరూషలేం ప్రాంత వాసులు ఒక్క భాషనే ఎరిగిన వారు మాట్లాడుతుంటే అన్ని భాషల్ని, ఇక్కడి స్థానికులు కదా, వీళ్ళకి ఈ భాష తప్ప మన భాషలు తెలియదు కదా, కానీ వీళ్ళు మన స్వదేశాలకు సంబంధించిన భాషల్లో మాట్లాడుతున్నారు, దేవుని మయంపరుస్తున్నారు, ఇదేమి అని విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయి ఆ కార్యాన్ని చూశారు. ఆ తరువాత పేతురు ప్రసంగంలో దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి వెరసి 3000 జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. సో ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభావము యేసులో నుండి బయలు వెళ్ళి అనేకులను స్వస్థపరచుచుండెను. అలాగే పౌలులో కూడా దేవుని ప్రభావం ఉంది. పౌలు చేతి గుడ్డలైన నడికట్టులైన రోగుల మీద వేసినప్పుడు వారు స్వస్థత నొందిరి. పేతురు నడుస్తూ వెళ్తుంటే ఆయన నీడ పడితే చాలని, ఆయన నీడ ఎటు పడిద్దో అని నడుస్తూ ఉంటే ఆయన నీడ కోసం ప్రజలు పేషెంట్స్ని ఆ బెడ్ల మీద, ఆ మంచాల మీద ఆయన నీడ పడేటట్లుగా ఉంచటం కూడా లేఖనంలో రాయబడి ఉంది. తోమా ద్వారా కార్యాలు చేశాడు, ఫిలిప్పు ద్వారా దేవుడు కార్యాలు చేశాడు, స్టెఫన్ నుంచి కూడా దేవుడు సూచక్రియలు మహత్కార్యాలు చేసినట్టు అపోస్తల కార్యాల్లో రాస్తుంది. ఇవన్నీ గమనిస్తే యేసు ప్రభు ఒక్కడే కాదు, ఆయనను సరిగ్గా గమనించినటువంటి అపోస్తలులు కూడా మానవాతీతమైనటువంటి కార్యాలను దైవశక్తి ద్వారా జరిగించినట్టు మనకు లేఖనం స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. పౌలు భక్తుడైతే అననే అన్నాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి కావాలని. ఇప్పుడు ప్రసంగాన్ని నేర్చుకోవడానికి, ఉపదేశాన్ని నేర్చుకోవడానికి ఎంత మనం సమయాన్ని కేటాయిస్తామో, దానికోసం ఎంత ప్రయాసపడతామో, దానికంటే ఇంకా రెట్టింపుగా దేవునితో గడిపి ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకొని దేవుని ప్రభావంతో నింపబడి ఆ వాక్శక్తితో, ఆ ప్రభావంతో మనం దేవుని పనికి పూనుకున్నప్పుడు గొప్ప ఉద్యమాన్ని చూడగలుగుతాం. అది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజంలో వ్యక్తులు, కుటుంబాలు, పరిసరాలు, ఆ ప్రదేశాలు అన్నిట కూడా ఆ ఉద్యమాన్ని మనం చూడగలుగుతాం. ప్రభువు ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి అందరినీ స్వస్థపరచుచుండెను అని రాస్తుంది కదా. దానికి ముందు చదువుతారా ప్రారంభం ఒక్కసారి? 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపేశాడు అంటే నైట్ అంతా ప్రార్థనలో కనిపెట్టాడు. వాస్తవం మాట్లాడాలి, ఇప్పుడు మనం ఏదన్నా ఉంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తామేమో పగటి వేళ, కానీ రాత్రులు నిద్ర మేలుకొని ప్రార్థన చేసి దేవుని శక్తి పొందుకోవటం అనేది ఎంతమంది పట్టుపడతారు? ఈరోజు అందరికీ సెల్ ఫోన్ బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అందరు చాలా వరకు దాంతో బిజీ అయిపోయారు. చాలామంది సేవకులతో సహా అందరినీ దారి మళ్లించింది ఫోన్. విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అన్న భేదం లేదు, అందరినీ ఈరోజు అద్భుతంగా భక్తి జీవితంలో దిగజార్చి కూర్చోబెట్టింది. టైంని భయంకరంగా తినేస్తుంది. ఇప్పటి కాల పరిస్థితి అది. కానీ అప్పుడు ఈ దరిద్రం లేదు. అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
ఈ అదనపు ఆకర్షణలు లేవు. ఉంటే వేరే రకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు నిజంగా ఇప్పటి దినాల్లో నిజంగా అప్పటి భక్తిని సాధన చేస్తే వాళ్ళకంటే కూడా ఎక్కువ బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అవసరం లేదులే, అంత ఇబ్బందిగా ఏం కొట్టాల్సిన అవసరం లేదు. అది ముఖ్యం కాదు. ముందు నేను చెప్పే పాయింట్ని మీరు సీరియస్గా తీసుకోండి, సంతోషపడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ముందు తరాల్లో భక్తులు కూడా ఇదే భక్తి సాధన చేశారు. ఫలితంగానే వాళ్ళు గొప్ప ఉద్యమాన్ని చూడగలిగారు, అనేకులకు చూపించగలిగారు. కానీ ఇప్పటి తరంలో మాత్రం అది కొరబడింది. దాని విలువను గుర్తెరిగి అది ఖచ్చితంగా సాధన చేయాలి. స్త్రీలు పురుషులు అందరూ సాధన చేయాలి. దేవుని ప్రభావాన్ని లోకానికి చూపటానికి మనం ప్రయత్నించాలంటే ముందు ఆ ప్రభావంతో నింపబడాలిగా. నింపబడాలా లేదా? దానికి మనం టైం కేటాయించాలిగా. దాని విషయంలో మనం సీరియస్గా ఉండాలి కదా. చిన్న విషయం చెబుతా. లోకస్తులను చూడండి మీరు. జాకిర్ హుస్సేన్ అని ఆయన ఎందులో ఫేమస్? ఆయన పెద్దగా జాకిర్ హుస్సేన్ అని ఆయన ఎందులో ఫేమస్? తబలా. ఒకసారి ఆలోచించండి. అతను బహుశా తన జీవిత కాలంలో కుటుంబం కంటే, స్నేహితుల కంటే, సమాజం కంటే ఎక్కువ తబలాతో గడుపుంటాడు ఆయన. లేకపోతే అంత సాధన రాదు, అంత పనోడు గాడు. అంటే ఇప్పుడు ఆయన ఏకాంతంగా ఎవరితో గడిపాడు? పెద్దగా. రైట్. మైకేల్ జాక్సన్ అనే వాడి గురించి మీరు వినుంటారు కదా. ఏందో గాయకుడు మరియు డాన్సర్. మంచిగా పాడతాడు, డ్యాన్స్ వేస్తాడు అని ప్రజలు అనుకున్నారు. ఈ రెండు సాధించడానికి పాపం అతడు తిరిగిందని మెలికలు ఎవడు తిరగడని అతని గురించి కొంతమంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఒకసారి చూశాను, అసలు ఏంది నేను గోలేందని. అసలు అతను వచ్చి ఒక స్టిల్ పెట్టి ఒక ఫోజు పెడితే చూసే జనానికి ఏం చేయాలో కూడా అర్థం కాక గుండెలు బాదుకొని పెద్దగా ఏడుస్తున్నారు. వీళ్ళకేమొచ్చిందిరా ఇటు తయారయ్యారని నేను అంటే ఏం చేయాలో అర్థం కావట్ల వాళ్ళకి ఏడుస్తున్నారు. అంతమంది ప్రజల మెప్పు అతను పొందాడు. డ్యాన్స్లో అతను నెంబర్ 1లో ఉన్నాడు అప్పటి కాలంలో. అలా అవటానికి ఒక్కసారి ఊహించండి, అతను ఎక్కువగా దేంతో గడుపుంటాడు? డ్యాన్స్ ప్రాక్టీస్లో గడిపాడు. లోకస్తులు, అన్యుల సంగతి చెబుతున్నాను. ఒక అన్యుడే ఏదైనా ఒకటి సాధించాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు దానికి సమయం కేటాయిస్తే ఇక మిగిలిన వాళ్ళకి ఎవడికి కూడా సాధ్యం కాని పనులు వాడికి సాధ్యమైనవి. ఇప్పుడు వాడు ఇన్ని రకాల మెలికలు తిరిగాడంటే ఇంక అందరికీ చేత కాకనే వాడు మొనగాడైంది. తిరిగేవాడు అతను తిరిగినట్టు అందరూ తిరిగితే ఇంకా అది గొప్పతనం ఏముంది? అవునా? ఇప్పుడు పాటలు పాడేవాడు పాడుతున్నాడు. ఒక గాయకుడు పాడినట్టు అందరూ పాడగలిగితే ఒకటి గొప్పతనం ఏముంది? ఉందా? కానీ ఒకడు చక్కగా పాడగలుగుతున్నాడు, అన్ని రకాలుగా పాడగలుగుతున్నాడు అంటే మీరు ఊహించండి, వాని జీవితంలో ఎక్కువ శాతం అన్నిటికంటే ఎక్కువగా వాడు పాటతో గడిపాడు. పాటలు వినటం, పాడటం, ఆ గమకాలను సాధన చేయటం, ఆ స్వరాలను సాధన చేయటం, దాని మీద ఎక్కువ మనసు పెట్టాడు. ఆ రాగాలను తెలుసుకోవటం, దాని మీద మనసు పెట్టాడు. వాని లైఫ్లో ఎక్కువ టైం దానికే ఖర్చు అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పిచ్చి. పాలు పోసి రారా అని పంపిస్తే పొద్దున్న మా గేదెలు ఉన్నాయి, పాలు ఇవ్వాలి. ఈ చేతికి 3 టిఫినీలు, ఈ చేతికి 4 టిఫినీలు తగిలించుకొని పోతా. తెల్లవారుజామున కాఫీలకి పాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు పాల ప్యాకెట్లు వచ్చినాయి, అప్పుడు కూడా ఉన్నాయి, కానీ ప్యాకెట్ పాలు బాగుండవని గేదె పాలు డైరెక్ట్గా తెప్పించుకునేవాళ్ళు. నేను పాలు అన్నమాట, చిన్నోడిని. 6 నేను వెళ్ళి ఆ తలుపు తట్టి పాలు ఇచ్చేయాలి, టిఫిన్లు ఇచ్చేయాలి. తెల్లవారుజామునే గుళ్ళ మీద భక్తి గీతాలు పెట్టేవాళ్ళు.
అందులో మంచి సంగీతం ఉంటుంది. వాళ్ళ కర్మగాలి నాకు ఇష్టమైన పాటలు ఆ రోజు ఎవడన్నా పెట్టాడు అనుకో, ఇక వాడు 7 దాకా కాఫీ తాగడు. ఎందుకంటే నేను బాను చక్కగా కూర్చొని ఎలా సంగతి అన్నాడు, ఎలా పాడాడు, ఎట్లా ఏం సంగతి అని మళ్ళీ బాగా ఆ పాటలన్నిటిని బాగా విని మళ్ళీ పాడుకుంటా పోతా. కోపడతారు, ఎందుకురా తీసుకొచ్చావు, తీసుకెళ్ళు, కాఫీ కూడా తాగేసాంపా, ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ కూడా తాగేసాం, ఇంకెందుకు. నేనేమన్నా మౌనంగా నిలబడతా, దీనంగా చూస్తా. ఇక వాళ్ళకే కనికరం కలిగి ఎక్కడ తయారయ్యేవరా టీ అంతే, చిన్నోండి కదా పాపం ఏమంటారు. మా అమ్మకి చెప్పేవాళ్ళు, మా అమ్మ పాల డబ్బులకి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా భలే వాళ్ళు పొద్దున్నే పంపిస్తుంటే అబ్బాయిని మా దగ్గరికి వస్తున్నాడు, వాడు 7 వస్తున్నాడు, వాడు వచ్చేటప్పుడు కాఫీ కూడా తాగుతాడు, వాడి ముఖం చూసి మళ్ళీ పాలు తీసుకుంటున్నాం మేము. పిచ్చి. ఎట్లా పిచ్చి అంటే, నవ్వు వచ్చిందనుకో పాటే పాడుకో నవ్వుకుంటా, ఏడుపు వచ్చిందనుకో పాటే పాడతా, ఆవేదన కలిగితే పాటే, ఆనందం కలిగితే పాటే, ఐడియా కోసం పాటే, ఆలోచన కోసం పాటే, కోపం వచ్చినా పాటే. అదే జీవితం. అంటే కాస్త కూస్త ఆ విషయంలో అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. దాని విషయంలో ఎక్కువ టైం కేటాయించకుండా, దాని మీద మనసు పెట్టకుండా దాన్ని సాధించలేం. దేవుడు భక్తి సాధన కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు ఈ డ్యాన్స్ మీద ఒకడు పెట్టాడు, తబలా మీద ఒకడు పెట్టాడు, పాట మీద ఒకడు పెట్టాడు, ఇవన్నీ ఓకే. ఇప్పుడు డ్యాన్స్ ఏం మనకు అవసరం లేదు, పాట అవసరమే, దేవుని ఆరాధించవచ్చు. తర్వాత తబలా అని వాయిద్యాలు వాయించడం అవసరమే, దేవుణ్ణి మయంపరచవచ్చు. ఇందాక పాట పాడితే కొట్టేవాడు జాగ్రత్తగా కొట్టాడు, కీబోర్డ్ ప్లే చేసేవాడు జాగ్రత్తగా ప్లే చేసాడు, పాట ఏదో ఒక దారి అయింది. వాళ్ళు తేడా కొడితే ఇక నేను ఇబ్బందే కదా. అంటే ఆ సాధన కొంతవరకు ఉపయోగపడింది, కానీ వీటన్నిటికంటే శ్రేష్టం దేవునితో సహవాసం. దేవుని సాధించుకోవాలి, దేవుని ప్రభావాన్ని సాధించాలి, అది దేవుని శక్తిని సాధించాలి. సాధించాలంటే మిగిలిన వ్యవహారాలన్నింటితో తలమునకలు అయిపోయి ఎప్పుడో కాసేపు హల్లెలూయా స్తోత్రం అంటే ఇద్దా. ఇప్పుడు అందరికంటే ప్రత్యేకంగా అతడు తబలిస్ట్ అనిపించుకోవడానికి అందరికంటే ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. స్నేహితుల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, బంధువుల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది, సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని కేటాయిస్తే అతను మంచి పనోడు, జాకిర్ హుసేన్ అంటే భలే తబలా కొడతాడరా అనిపించింది. ఇప్పుడు ఆయన ఎంత తబలా కొట్టినా పాపం ఆయన యేసుప్రభుని ఎరగడు కాబట్టి ఆయన ఎంత కొట్టినా కొట్టితే. యేసుప్రభుని ఎరిగినోడన్న అయితే చర్చిలో పాటల కన్నా కొట్టాడంటే ఏదన్నా రేపు గిఫ్ట్ ఉంటుంది. పాపం ఏం చేయలేకపోయినా తబలా అన్న కొట్టాడు, పాపం బిడ్డ చేతులు కష్టం చేశాడు, రా నాయన గిఫ్ట్ తీసుకో అంటాడు. ఇప్పుడు ఆయన గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? విన్న జనం ఇచ్చారు, చూసేవాళ్ళు ఇచ్చారు. జనాలతో పాటు ఆ గొప్పతనం కూడా పోతుంది. కానీ ఇక్కడ మనం ఏదో అల్పకాల సంబంధమైంది, ఇహ జీవితానికి సంబంధించింది కాదు. ఇహమందు పరమందు కూడా మనకు ప్రయోజనకారి అయినటువంటి దైవభక్తి సాధన. దేవుని ప్రేమించుట, దేవునితో ఉండుట, దేవునితో గడుపుట. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు అబ్జర్వ్ చేయండి. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఎంత ప్రాముఖ్యమైతే అన్ని పర్యాయాలు ఆయన రాశాడు ఆయన గురించి. ఇక్కడ ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి రోగులనందరినీ స్వస్థపరచుచున్నది అన్న కాడ 12వ వచనంలో ఏమన్నాడో తెలుసా? 12వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు. 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చూస్తే లూకా సువార్త 15వ వచనం నుంచి, అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. అది జన సమూహాలు 2 కారణాల చేత వస్తున్నారు. ఆయన దగ్గరికే వస్తున్నారు.
ఆయన దగ్గరికే వస్తున్నారు 2 కారణాల చేత. ఒకటి ఆయన మాట వినడానికి, రెండవది తమ రోగములను కుదుర్చుకున్నట్టు. అది మాటలో ఎందుకు అంటే మాటలో వాక్శక్తి ఉంది, దేవుని జీవం ఉంది, అధికారం ఉంది. రెండవది రోగములను కుదర్చగలిగేటువంటి ప్రభావము యేసులో ఉంది. ఈ 2 ఎక్కడొచ్చినాయి కొంచెం చదివితే ఆ తర్వాత చదివితే అర్థమైద్ది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అది ఆ తర్వాత 17వ వచనం కూడా చూస్తే ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన సమరయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. గమనించాలి, స్వస్థపరచినట్లు ప్రభు శక్తి, దేవుని శక్తి. ఏమండి, ఇంకో చోట ఏమన్నాడు? ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుంటాను. స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు. ఎక్కడ వచ్చింది? వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చాడా? నో. ఇక్కడికి వచ్చి నీ వలె నా వలె ప్రార్థించి తండ్రితో గడిపి ఆ ప్రభావాన్ని పొందాడు, ఆ శక్తి పొందాడు. లేకపోతే ఎక్కడ? ఈ మాట చెప్పిన కాడలో ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి రాస్తాడు. చూడండి, పైన ప్రార్థన జీవితాన్ని గురించి రాశాడు. అరణ్యమున ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 16వ వచనం. అక్కడ పైన ఏం చెప్పాడు? ఆయన కార్యాలు చేశాడు. కింద స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకుంది. 6:12లో ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుటందు రాత్రి గడిపాడు. ఇటుపక్క చూస్తే 19వ వచనంలో ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనక జన సమూహం అంతా ఆయన ముట్టవలే యత్నం చేశారు. చూడండి, 5:15లో ఏమన్నాడు? ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుటకును కూడి వచ్చుచుండెను. నిన్ను గూర్చిన సమాచారం ఎవ్వరికి నువ్వు ఇచ్చుకునే అవసరమే లేదు. నీ దగ్గర వాక్శక్తి ఉంటే, దేవుడిచ్చిన వాక్శక్తి ఉంటే, దేవుని ప్రభావం నీ దగ్గర ఉంటే అందరూ పరిగెత్తి నీ దగ్గరికి వచ్చేస్తారు. ఇక డౌట్ లేదు అందులో. ఏది ముఖ్యం? ఏది ప్రాముఖ్యం? ఏది కీలకం? ఈ శ్రేష్టమైన దాన్ని అశ్రద్ధ చేసి ఇక మిగిలినది ఎంత ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు? నువ్వు ఎక్కడ ఎలా అడుగులు వేయాలో, ఎక్కడ ఏది నోరు తెరిచి మాట్లాడాలో, ఎక్కడ ఏది కనపరచాలో అదంతా కూడా దేవుడు నడిపించినట్లు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? దేనికి ప్రత్యేక విలువనివ్వాలి? ప్రార్థనకి. ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థించటం అంతే ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యంగా ఏకాంత ప్రార్థన. ఎంతగా మనం దేవునితో ఏకాంతంగా గడపడానికి అలవాటు పడతామో అంతగా దేవుని నుండి అనేకం పొందగలుగుతాం. ఒక రకం కాదు, అనేకం. మనకు అవసరమైన, మన జీవితానికి అవసరమైన సమస్తము, పరిచర్యకు అవసరమైన సమస్తము ఆయన నుండి పొందగలుగుతాం. అరణ్యపు అనుభవాన్ని సాధన చేశాడు బాప్తీసం ఇచ్చి యోహాను. అరణ్యపు అనుభవం సాధన చేశాడు. ఊళ్ళో బాగా బిజీ షెడ్యూల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మొదలైన వాళ్ళ దగ్గరికి యెహోవా వాక్యము రాలేదు. అరణ్యములోనున్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని రాయబడి ఉంది. ఎవరికి దేవుని వాక్యం? ఎవరికి దేవుని వాక్కు అంటే ఏకాంతముగా ఆయన సన్నిధిని అపేక్షించి ఆయనతో ఎవరు గడపగోరి ఆయన సన్నిధి కొరకు అపేక్షించారో వారికి దైవ వాక్కు లభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? దేవునితో ఏకాంతంగా సమీపించిన వానికి ఆయన చిత్తము, సంకల్పము బయలుపరచబడుతుంది. ఇక్కడ మీరు దేవుని వాక్యము బాప్తీసమిచ్చి యోహాను దగ్గరకు వచ్చింది అన్న రెఫరెన్స్ మీకు గతంలో మరొక అంశంలో చూపించాను. ఆయన ఒకసారి లూకాసు వార్త మీరు 3వ అధ్యాయము ఒకసారి 2వ వచనం. అన్నయ్య కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడున్నా యోహాను?
అరణ్యంలో ఎందుకున్నాడు? జంతువులతో ఉంటే వచ్చిందా? పశుపక్షాదులతో ఉంటే వచ్చిందా? నో. అరణ్యపు అనుభవం ఎందుకు చేశాడు? ఎందుకు అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడంటే దేవుణ్ణి కలుసుకోవటానికి. హల్లెలూయా. ఎవరిని కలుసుకోవటానికి? ఎవరి కోసం? జంతువుల కోసం, పక్షుల కోసమా? ఎందుకు ఊరిని వదిలిపెట్టాడు? ఎందుకు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళాడు? ఎందుకు ఏకాంతంగా తాను ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి. ఏకాంత అనుభవాన్ని కలిగి తదితర వస్తువులతో గడిపినోళ్ళు అందులో ప్రావీణ్యులయ్యారు. తబలాతో గడిపినోడు అందులో అగ్రగణ్యుడయ్యాడు. కీబోర్డ్తో గడిపినోడు అందులో పనోడయ్యాడు. డ్యాన్సులో గడిపినోడు అందులో పనోడయ్యాడు. ఇవన్నీ పక్కన కొట్టేసి దేవునితో గడిపినోడు ఇక ఏం పొందుతాడో మీరు ఆలోచించండి. సృష్టికర్తతో గడిపినవాడు, ఆయన సాంగత్యాన్ని ఇష్టపడినవాడు, ఆయనకున్నవన్నీ తను స్వతంత్రించుకోగలుగుతాడు. సో అరణ్యములో ఉన్న యోహాను వద్దకు ఏమొచ్చింది? ఊళ్ళో వాళ్ళ దగ్గరికి ఎందుకు రాలా? అంత ప్రశాంతత వాళ్ళకి ఆడుందండి బిజీ అయిపోతే. అంత ప్రశాంతత ఎక్కడుంది? దేవునికి సమయం ఇచ్చి, దేవుని కోసం కనిపెట్టి, దేవుని ప్రేమించి, దేవుని సన్నిధి కొరకు ఆశగొని ఆయనతోనే నేను ఎక్కువ గడపాలి అనే ఆరాటం యోహానులో కనపడింది, కానీ మిగిలిన వాళ్ళ దగ్గర కనపడలా. వాళ్ళు నోరు తెరిసే దేవుని మాటలే చెబుతున్నారు. దేవుని సంబంధం అన్నట్లుగా ఆ గెటప్ చూపిస్తున్నారు, ఆ సెటప్ అంతా చూపిస్తున్నారు, కానీ దేవుని ప్రేమించి దేవుని సన్నిధిని ఆపేక్షించే బాప్తీసమిచ్చి యోహాను అనుభవం వాళ్ళ దగ్గర లేదు. దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ఆపేక్షించిన వాడు అవతారం, ఊళ్ళో ఉన్న వాళ్ళ అవతారం వేరుగా ఉంది. బాప్తీసమిచ్చి అవతారం చూసి, ఆ యోహాను అవతారం చూసి ఊళ్ళో వాళ్ళ అవతారం చూస్తే గొప్ప భక్తుల్లాగా ఊళ్ళో వాళ్ళు కనపడుతున్నారు, ఆయన పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. అరణ్యంలో దేవుని సన్నిధిని అనుభవించేవాడు పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. ఒంటితోలు కట్టుకున్నాడు, సరైన వస్త్రాలు లేవు, తిండి వేరు, వస్త్రం వేరు, వ్యవహారం వేరు. ఊళ్ళో ఉన్నోళ్ళు మంచి బట్టలు, మంచి పొజిషన్, టోటల్ చేంజ్. కానీ వాక్యం ఎక్కడికి వచ్చిందంటే, ఎవరు దేవుని సన్నిధి కొరకు కాచుకొని ఊరిని ప్రక్కన పెట్టి అరణ్యములు అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి అనువైన స్థానములో తమను తాము నిలపగలిగారో వారికి దొరికింది ఆయన వాక్కు. అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, మైండ్లో గుర్తుపెట్టుకో, హృదయంలో గుర్తుపెట్టుకో, భద్రపరచుకో, సాధన చేయి. చెత్త వ్యవహారాలు పక్కన పెట్టు. దేవుడు అంటే నీకు ఇష్టమా? దేవుడు అంటే ఇష్టం ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు, చేతులు ఎత్తండి. దేవుడు అంటే నీకు చాలా ఇష్టమైతే దేవునితో ఏకాంతంగా గడపడం కూడా నీకు చాలా ఇష్టమైపోతుంది, చాలా ఇష్టమైపోతుంది. ఇక నేనేం మొత్తుకొని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఇష్టం, నాకు ఆయనతో గడపటం అంటే కూడా ఇష్టం. దేవునికి స్తోత్రం. అది ఇక నేను చెప్పుకోవటం కాదు, అది నన్ను దగ్గరగా ఎరిగిన వాళ్ళకి కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నేను ఏది సాధించాలన్నా నా వల్ల కాదు, అది ఆయన బలంతోనే సాధ్యమైద్ది, ఆయన జ్ఞానంతోనే, ఆయన శక్తితోనే సాధ్యమైద్ది. మరి ఇక్కడ ఏం సరుకు లేకుండా ఎందుకు అనవసరంగా? ఉన్నోడితో గడిపితే ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ జ్ఞానం, ఆ నడిపింపు అన్నీ ఆయన ఇస్తే ఏదన్నా కొంత న్యాయం జరిగిద్ది. లేకపోతే ఏముంది? ఇది ఎరిగి ఆయన మెయిన్. సో దేవునితో ఏకాంతముగా గడిపినప్పుడు ప్రభు ఏమేమి పొందగలిగాడు? అన్నీ పొందాడు ప్రభు తండ్రి యొద్ద నుండి. రేపటి కర్తవ్యం ఏంటో పొందాడు, సమయం ఎప్పుడో పొందాడు, ఎవరిని కలుసుకోవాలో పొందాడు, ప్రభావాన్ని పొందాడు, తండ్రి నడిపింపును పొందాడు, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో ఆ జ్ఞానాన్ని పొందాడు. మొత్తం ఒక నోట్సులాగా తండ్రితో గడిపి అన్ని పొందుకొని తర్వాత ఆయన చర్యల్లో వాటన్నిటిని మనకు చూపించటం జరిగింది. స్తోత్రం చెప్తారా? కొంచెం పెద్దగా గట్టిగా చెప్తారా?
ఇంకా భక్తుల్ని మనం గమనిస్తే ఆ ఏకాంతంగా దేవునితో గడపడానికి ఇష్టపడిన వాళ్ళు, అరణ్యపు అనుభవంలో ఉన్న వాళ్ళు ఏమేమి పొందగలిగారంటే, ఒకటి దేవుని వాక్కు పొందగలిగారు. రెండవది అపోస్తలుల గురించి నేను చెప్పాను, పరిశుద్ధాత్మ వాక్శక్తిని, పరిశుద్ధాత్మ వరమును, బలమును అపోస్తలులు పొందారు. ప్రభు ఏం పొందాడో, అపోస్తలులు ఏం పొందారో, బాప్తిస్మిచ్చి యోహాను ఏం పొందాడో, 3 సంగతులు. జస్ట్ మీ మనసులో అట్లా ఉంచుకోండి, గుర్తు పెన్ను ఉంటే రాసుకోండి, ఇబ్బంది లేదు, నష్టమే లేదు. తర్వాత అరణ్యంలో ఏకాంతపు అనుభవంలో మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో మనకు బయలుపరుస్తాడు దేవుడు. అది మోషే దగ్గర మనకు అర్థమైద్ది. అది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయన తన మామ మంద అయిన ఇత్రో మందను తోలుకొని హోరేబు పర్వతానికి వస్తాడు. ఆయన అరణ్యమునకు ఆవలికి వెళ్తాడు. హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ఇది మోషే ఏకాంతములోనే జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నిన్ను కలుసుకొనున్నట్లు, ప్రభువు నన్ను కలుసుకొనున్నట్లు మనము ఆయనకు ఒంటరిగా చిక్కాలి. దేవునికి స్తోత్రం. అది ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత మంచిది. ఎవరికి? మళ్ళా ప్రభువు లేని ఏకాంతం నీ కొంప ముంచిద్ది. ప్రభువు లేని ఒంటరితనం నిన్ను పాడు చేసిద్ది. కొంతమంది ఏదో చిన్న పని, ఆ పని, ఈ పని చేసి ఖాళీ టైం ఎక్కువగా ఉంటారు. దయ్యపు ఆలోచనలన్నీ చుట్టుముడతాయి, నిన్ను నాశనం చేసే ఆలోచనలన్నీ చుట్టుముడతాయి. ఉంటే జీవన సంబంధమైన ఉపాధి మార్గంలో బిజీ, లేదా దేవునితో ఆయన సహవాసంలో బిజీ. ఖాళీగా ఉండి దేవునితో లేకుండా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా భ్రష్టు పట్టడం ఖాయం. అందరికీ తేటగా అర్థమైద్దని అనుకుంటున్నాను, ఇంకోసారి ఏం చెప్పాల్సిన అవసరంలే. చెప్పేదా మళ్ళీ? దేవునితో లేని ఒంటరితనం నిన్ను పాడు చేస్తుంది. దేవునితో నువ్వు గడిపే ఒంటరితనం, ఏకాంతం, దేవునితో నువ్వు గడిపే ఏకాంతం నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా చేస్తుంది. ప్రభావంతో నువ్వు నింపబడటానికి ఉపయోగపడుతుంది. నీ కర్తవ్యం ఏంటో నీకు బోధింపబడుతుంది. మోషేకు అలా అందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో నీవు గడిపినప్పుడు ఏకాంతంగా నీ ఆత్మకు బలం వస్తుంది. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు వారు అరణ్యంలో గడిపి ఆత్మ బలముతో నిండుకొనిన వాడే గలిలయకు వచ్చాడు అని ఉంది. చూస్తారా? లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలీలియాకు తిరిగి వెళ్ళెను. అది ఎక్కడ గడిపాడు? తండ్రితో ఏకాంతంగా గడిపాడు. అపవాది చేత శోధింపబడ్డాడు. ఆ శోధనంతా కంప్లీట్ అయిపోయింది, జయం వచ్చింది. తర్వాత ఆత్మ బలముతో నింపబడి ఆయన గలిలయకు వెళ్ళాడు. ఈ ఆత్మ బలం కావచ్చు, ఈ యెహోవా వాక్యం కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, ప్రభావం కావచ్చు, వాక్శక్తి కావచ్చు, కర్తవ్య సంబంధమైన సంగతులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ దొరికినాయి వీళ్ళకి? అక్కడ దొరికినాయి. ఏకాంతంలో ప్రభువుని కలుసుకున్నప్పుడు ఎన్నో ఎన్నో పొందగలిగారు. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు మహనీయుడు సైతం దేవుని దర్శనం పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఆయన గడిపాడు. పౌలుకు సైతం ఇలా దేవునితో ఏకాంతంగా గడుపుకునే అలవాటు ఉంది. ఇప్పుడున్న భక్తులు, గతకాలపు భక్తులు, ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ కూడా దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ సాంగత్యం చేసినటువంటి అనుభవాల్లోనే వారు ఫలింపును చూడగలిగారు. ప్రైజ్ ది లార్డ్. సో ఉండాల్సిందంతా ప్రభు దగ్గరే ఉంది, దేవుని దగ్గరే ఉంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలింపలేరు అని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఆయనతో నిలిచి ఉండాలి. ఆయనతో ఉంటే ఇంకా ఏమేమి వస్తాయి అనేది మీరు అధ్యయనం చేయొచ్చు.
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి మార్కు 3:13 వారు తనతో కూడా ఉండునట్లును. ఉంటే ఏం జరిగిద్ది? దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును. దైవ సాంగత్యంలో మనం దైవ శక్తితో నింపబడతాం. ఫలితంగా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, ఆ ప్రభావం మనలో ఉంటుంది. లేకపోతే వాటిని మనం వెళ్ళగొట్టడం కాదు, అవి మనల్ని వెంటబడి తిరుగుతుంటాయి. స్కేవా అనే వాని కుమారులకు అదే జరిగింది. యేసు శిష్యులు కూడా ఒక ఘట్టంలో మార్కు 9 అదే జరిగింది. ఒక చిన్న బాబుకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి 30 తిప్పలు పడ్డారు. దయ్యం వల్ల ప్రభువారు చాలా గద్దించగానే వెళ్ళిపోయింది. తేడా ఏందని అడిగారు. 2 చెప్పాడు. 1 పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. 2 ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటి వదిలిపోవుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. శిష్యులు తిప్పలపడ్డారు, వర్కౌట్ కాలేదు. యేసుప్రభు అలా మాట్లాడగానే ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఎందుకని అంటే వారిలో లేనిదేదో ఆయన దగ్గర ఉంది. ఏమిటంటే ప్రభావం. ఈరోజు ఇది ఎంత ముఖ్యమైన విషయం అండి, ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ మాట్లాడాలో ఆయన నాకు నడిపింపిస్తాడు, ఎక్కడ మాట్లాడొద్దో ఆయన నడిపింపు. దేవుని సన్నిధిని గడిపేవానికి దేవుని నడిపింపు దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం దొరుకుతుంది? దేవుని నడిపింపు దొరుకుతుంది. దేవుని సన్నిధిని గడిపిన అనుభవం నోవాహుకుంది కాబట్టే లోకం మొత్తం ప్రమాదంలో ఉంటే నోవాహు ప్రమాదం నుంచి కాపాడబడ్డాడు. ఎందుకు? దేవునితో నడిచాడని ఉంది. కావాలంటే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం మస్తు విషయాలు ఇలా వెతుక్కుంటా వెళితే, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి, నోవాహు వంశవళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడని ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అది దేవునితో నడవటం, దేవునితో సహజీవనం చేశాడు, దేవునితో సహవాసం చేశాడు, స్నేహం చేశాడు. తన చుట్టూ ఉన్న సమాజం సర్వభ్రష్టమైపోయింది, పాడైపోయింది, చెడిపోయింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మంచోడు లేరు. తన ఇరిగిల్లు పాడైపోయింది, పొరిగిల్లు పాడైపోయింది, ఎదురిల్లు పాడైపోయింది, వెనకిల్లు కూడా పాడైపోయింది. టోటల్గా తన చుట్టూ ఉన్న సర్వ సమాజం చెడిపోయింది. ఇంత చెడిపోయిన మనుషుల మధ్యలో ఉండి కూడా నోవాహు దేవునితో నడవటం అనే ప్రక్రియను సాధన చేశాడు. అందుకే మొత్తం భ్రష్టు పట్టిపోయిన నోవా తన ఫ్యామిలీతో కాపాడబడ్డాడు. సో దేవునితో గడపడానికి ఇష్టపడిన వాడు, దేవునితో నడవడానికి ఇష్టపడిన వాడు, దేవునితో ఏకాంతంగా అనుభవాన్ని కలిగి ఉన్నవాడు శోధన కాలంలో కాపాడబడతాడు, శ్రమ కాలంలో తప్పించబడతాడు. లోకం మీదకి వచ్చే శ్రమ నీ మీదకి వచ్చినా అద్భుతంగా నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే ముందే జాగ్రత్త చేస్తా. ఇదేంది ప్రభా, అందరికీ చెప్పొచ్చుగా జలప్రళయాన్ని గురించి, నోవాహుకి ఎందుకు చెప్పామంటే అందరికీ చెప్పడానికి అందుబాటులోకి ఎవడొచ్చాడు రా? నేనేమన్నా పక్షపాతినే? అందుబాటులోకి రండి నాయన, అందరికీ చెప్తానంటాడు ఆయన. కానీ రాలా, బిజీ. అందుబాటులోకి వచ్చిన నోవాహుకి మ్యాటర్ అందింది. ఎలాంటి మ్రానును ఉపయోగించాలో చెప్పాడు. చితిసారకపు మ్రాను తీసుకో అన్నాడు. ఏ కొలతలతో ఓడగట్టాలో చెప్పాడు, ఎన్ని అరలుగా కట్టాలో చెప్పాడు, కిటికీ ఎక్కడ ఉండాలో చెప్పాడు, డోర్ ఎక్కడ ఉండాలో చెప్పాడు, మొత్తం చెప్పాడు. అందులోకి ఏమేం చేర్చుకోవాలో చెప్పాడు. చూడండి, దేవునికి సమీపంగా నడవటం, దేవునితో గడపటం, ఏకాంతంగా ఆయనతో సహజీవనం చేయటం అనేది ఎంత ముఖ్యమైన విషయమై ఉన్నదో కదా, ఎంత ప్రాముఖ్యమో కదా. కానీ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గరే దెబ్బ కొడతాడు లూసిఫర్, సాతాను. మిగిలిన చెత్త వ్యవహారాలన్నింటిలో నీ టైం అంతా వేస్ట్ అయిపోయి నువ్వు దేవునితో సహజీవనం చేయటానికి, దేవునితో సాంగత్యం చేయటానికి, ఏకాంతంగా కొంత సమయం ప్రశాంతంగా దేవునితో గడపడానికి వీలు లేకుండా నిన్ను వాడు చెడగొడతాడు, ఖచ్చితంగా చెడగొడతాడు. చెత్త వ్యవహారాలన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నీ బుర్రంతా పాడు చేస్తాడు, నీ ఆలోచనలన్నీ చెరుపుతాడు. అదేమంటే ఇది ముఖ్యం, అది ముఖ్యం, అది ముఖ్యం, ఇది ముఖ్యం అంటాడు. ఏది ముఖ్యం?
అన్నిటికంటే దేవుడు ముఖ్యం, అన్నిటికంటే ఆయన ముఖ్యం. ఈ పాయింట్ను బలంగా పట్టుకున్నాడు అన్నింటినీ అధిగమించగలుగుతాడు. మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు, మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఇలా అన్నాడట, ఈరోజు నాకు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, కాబట్టి నేను చాలా తక్కువ ప్రార్థన చేస్తాను అల్లా. ఈరోజు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి కనుక ఈరోజు నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ దేవునితో గడపాలి. అప్పుడు నాకున్న ముఖ్యమైన పనులన్నీ తక్కువ సమయంలో ఆయన్ని అవగొడతాడు. ఇది వాళ్ళు విశ్వసించారు, నమ్మారు, అనుభవించారు, సాధించారు. ఈరోజు ఆ ప్రశాంతత ఏదండి? దేవునితో అలా కూర్చొని ఆయనతో సమయాన్ని గడిపి ఆయనలోని ఆ సారాన్ని పొందగలిగేటట్టు, ఆ ప్రత్యక్షతను పొందేటట్టు, ఆ మహిమను పొందేటట్టు. కొండ ఎక్కితే 40 రోజుల తర్వాత దిగాడు మోషే. ఏమేం మాట్లాడుకున్నారో. కొండ దిగుతుంటే మరి ఉన్నది దేవునితో కదా. మోషే ముఖ చర్మం, ఒక మనిషి శరీరం, అది ముఖ చర్మం సూర్యుని వెలుగు వల్లే ప్రకాశిస్తుందట. మోషే కొండ దిగి వస్తుంటే కొండ మీద నుంచి ఒక సూర్యుని తేజం దిగి వస్తున్నట్టు ఉంది వాళ్ళకి, ఇశ్రాయేలు జనాంగానికి. కారణం మహిమాన్వితుడైన దేవుని సహజీవనంలో సహచర్యంలో ఉన్నాడు కనుక 40 రోజులు. ఈ 40 రోజులు దాదాపు 3-4 సార్లు కనపడింది మనకి ఆయన దేవునితో గడిపిన 40లో. కనీసం 2 సార్లు కంటే ఎక్కువ కనపడింది. ఆయన కొండ దిగుతుంటే ఆ ప్రభావం, ఒంటి నిండా అత్తరు పూసుకున్న వాళ్ళతో మనం కూడా కలిసి కాసేపు తిరిగితే ఆ పరిమళం మనకు కూడా అంటిద్ది, బాగా మరింత పూసుకుంటే అత్తరు. అవునా? నేను చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళాను, మా అమ్మ నాన్న సినిమాకి వెళ్తే నేను కూడా పోయేవాడు, ఏడిపిచ్చి గందరగోళం చేసి పోయేవాడు. అప్పటి రోజుల్లో అంతా ఫ్రీ. సినిమా హాల్ మొత్తం రకరకాల ధూమాలతో నిండిపోయేది. ఏమి ధూమాలు అంటే చుట్టవీర్లు ఎక్కువ. అప్పుడు చూసేవాడు ఒట్టిగా చూడకుండా చుట్టదమ్ము కొడతా చూస్తాడు. ఆ పొగ, చిక్కటి పొగ, ఇల్లు డోర్లన్నీ మూస్తారుగా, చక్కగా అందరి వస్త్రాలకి నిండిపోయేది. బయటకు వచ్చేటప్పుడు చుట్ట తాగనోడి దగ్గర కూడా చుట్ట కంపు కొట్టేది. ఎంతమంది తెలుసు? ఎంతమంది అనిపించారు ఈ బాధ వచ్చేది? అంటే వీళ్ళందరూ సినిమాలు చూసిన వాళ్ళు గతంలో, రైట్, పర్వాలేదు. అంటే ఇప్పుడు చూడమని చెప్పట్లేదులే, కానీ గతంలో చూశారు కదా. మనం దాన్ని తాగకపోయినా, కనీసం ఆ పొగ ఆకుని మనం పట్టుకోకపోయినా, ఎక్కడో తాగుతుంటే ఆ పొగ వచ్చి మన వస్త్రాల నిండా నింపి పడేసి అభిషేక తైలంలాగా బయటకు వచ్చి ఇట్లా స్మెల్ చూస్తే చుట్ట కంపు, ఆ వాసన దెబ్బగా తలపోటు. ఇంటికి వచ్చి ముందు వస్త్రాలు తీసి పడేసి స్నానం చేస్తే తప్ప ఆ దరిద్రం పోదు. మనం తాగకపోయినా అక్కడ ఉన్నందున అది మనకి అంటి ఆ గబ్బు వాసన అంతా అట్ట అయిపోయింది. పరిమళ ద్రవ్యాలు ఉన్న ప్రదేశంలో కాసేపు మనం ఉంటే మన వస్త్రాలకి ఆ పరిమళ ద్రవ్యం అంతటి ఇదంతా కూడా వస్త్రాలకు అంటుతుంది. తర్వాత మనం వెళుతుంటే ఆ సువాసన అందరికీ ఇదవుతుంది. దేవుని సాహచర్యంలో, దేవుని సాంగత్యంలో ఉన్న మనకి ఆయన తేజస్సు, ఆయన ప్రభావం కూడా అంతే ఆవరిస్తాయి, అంతకంటే ఎక్కువ. అంటే దేవుని ప్రభావాన్ని చుట్టతో పోల్చి అవేమీ అనుకోవద్దు, పరిమళ తైలంతో పోల్చా. లోక సాంగత్యాన్ని చుట్టతో పోల్చా. అది లోకంతో పెద్దస్తమానం తిరిగితే ఉంది దరిద్రపు మాటలు, దరిద్రపు వ్యవహారం, దరిద్రపు కథలు, దరిద్రపు స్టోరీలు, దరిద్రపు పనులు. సాయంత్రాన్ని చూస్తే ఇక ఆ దరిద్రపు వాసనే వస్తుంటుంది. మన నోట్లో వస్తుంది, మన చెవుల్లో వస్తుంది, మన హృదయాలోచనల్లో వస్తుంది, టోటల్ అందులో అంతా ఇదే వస్తుంది. దేవునితో గడిపితే అంటే అనే గడపవచ్చు కానీ కుదరట్లేదని. ఎందుకని?
ఎందుకని? నీకేమరా బాబు పనా పాట, మాకెన్ని పనులు. ఆహా ఆహా నేను కూడా చాకరీ చేశాను, నేను కూడా కష్టపడ్డా. కానీ కష్టపడ్డ దినములలో సైతం, నేను వెట్టి చాకరీ చేసి నా ఫ్యామిలీని బ్రతికించుకున్న ఆ దినాల్లో సైతం దేవునితో గడపటానికి ఇష్టపడ్డాను, పరితపించాను. ఫలితంగా దేవుడు నాకు అనుకూల పరిస్థితులు కల్పించాడు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ప్రేమతో చెప్తున్నాను, సేవ చేయాలి అనే ఆరాటంతో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను, ఇది ముఖ్యం. ప్రభు ఏం నేర్పాడు? ప్రసంగమా, ప్రార్థన? ప్రార్థనతో ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? మీ నాన్న దగ్గరికి వెళ్ళు. కూర్చోవా, కూర్చో. నా పిచ్చోడిని తండ్రి, నాకేం తెలియదు, తెలివి తక్కువండి. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెతివాడను నన్ను ప్రేమించితివా. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. కాబట్టి దేవునితో ఏకాంతంలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు. సకల ఆశీర్వాదాల మూట ఆయనే కదా. సంపదల గని ఆయనేగా. సర్వకృపానిధి ఆయనే, సంపదల గని ఆయనే. ఏ మనుషుడితో పోలుద్దాం ఆయన్ని? ఏ ఫ్రెండ్తో పోలుద్దాం? ఏ వస్తువుతో పోలుద్దాం? ఎవరితో పోలుద్దాం ఆయన్ని? ఏ స్త్రీతో పోలుద్దాం? ఏ పురుషునితో పోలుద్దాం? ఏ బంధువుతో పోలుద్దాం? ఏ బంధాలతో పోలుద్దాం? అన్నిటికీ మించినవాడు కదా ఆయన. ఒకటి కాదు, 100 కాదు, 10,000 కాదు, 1,000,000 సార్లైనా మళ్ళీ మళ్ళీ చెప్పుకోదగ్గ అంశం ఇది. అంత విలువైంది, అవసరమైంది ఇది. ఈరోజుకి ఏదన్నా కొంత నీ వల్ల పని జరిగింది అంటే, కొంత దేవుని పని నువ్వు చేయగలిగావంటే, దానికి ప్రాముఖ్యమైన కారణం ఇదే. దేవుని నువ్వు ప్రేమించి ఆయన సన్నిధిని కొంతైనా అనుభవించిందే కొంతవరకు నువ్వు దేవుని పనిలో సఫలత పొంది ధన్యుడివి, ధన్యురాలివి కావడానికి అది కారణం. అదే దీన్ని అశ్రద్ధ చేసిన వాళ్ళు, దీన్ని పక్కన పెట్టిన వాళ్ళు ఏమీ సాధించలేరు. పని ఆయనదైనప్పుడు నడిపింపు ఆయనది లేకపోతే ఎట్లా? సో ఇక నేను ముగిస్తున్నాను. కొన్నే మీకు చెప్పాను. ఇంకా మీరు ఆయన ఏకాంతంగా కలుసుకుంటే ఏ భక్తుడు ఏమేం పొందాడో అదంతా మీరు ధ్యానించవచ్చు. బైబిల్ మొత్తం అదే చెప్తుంది. ఏం చెబుతుంది? ఆయనే, 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 ఆయనే. ప్రకృతిని శాసించే శక్తి, సమాజాన్ని శాసించే శక్తి, పంచభూతాలను శాసించే శక్తి, జంతుజాలాన్ని, పక్షిజాలాన్ని కూడా శాసించే శక్తి, అన్నీ
ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనతో ఉన్న నీకు నాకు అవి దొరుకుతాయి. దేవునితో గడిపిన అనుభవం ఉంది కనుకనే ఏ రోజు ఆరోహణం అవ్వాలో హనోకు తెలుసు, ఏలియాకి తెలుసు. అదే దేవునితో గడిపిన అనుభవం ఎలీషాకు ఉంది కనుకనే తన గురువు ఈ రోజు ఏం కాబోతున్నాడో, ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసుకున్నాడు. ఫోన్ సౌకర్యం ఏమైనా ఉందా? ఇన్ఫార్మర్ ఎవరైనా ఉన్నారా? ప్రవక్తల శిష్యులు వచ్చి, ఎలీషా ఈరోజు నీ గురువుని ప్రభు ఆరోహణం చేయబోతున్నాడు తెలుసా? నాకు తెలుసు, మీరు నోరు మూసుకోండి అన్నాడు. 4 ప్రదేశాల్లో ఎలీషాను ఆపాలని చూస్తే ఎక్కడ ఆగల. వెంటబడి వెళ్ళి, నీ మీదున్న ఆత్మలు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు ఎలీషా. ఏలియా చేసిన కార్యాలకు పక్క మనం చూస్తే ఈక్వల్గా డబల్ చేసి ఉంటాడు ఎలీషా. ప్రియులారా, ఎలా తెలుసు? నయమాన్ వచ్చాడు, బయట ఉన్నాడు. లోపల ఎలీషా ఉన్నాడు, బయటికి కూడా రాలా. ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడుగా మనం పో అని చెప్పాడు. ఆవేశంతో పోయిన నయమానుకి పనివాడు చెప్తే చివరికి వెళ్ళి ఎలీషా చెప్పినట్టు 7 సార్లు మునిగి 7వ సారి పైకి లేచినప్పుడు అతని కుష్ఠరోగం అతను విడిచి బాగుపడతాడు. నేను ఒక మాటే దేవుని సాహచర్యంలో ఉన్నవాడు ఎముకలలో సైతం దేవుని శక్తి, దేవుని అగ్ని కలిగి ఉన్నాడండి. చనిపోయి గుహలో సమాధి చేస్తే 1 సంవత్సరం తర్వాత ఎలీషా బాడీ శరీరం మీద ఎముకల మీద ఉన్న మాంసం అంతా తొలగింపబడి ఒట్టి బోన్స్ ఉన్నాయి. ఎలీషా చనిపోయిన తర్వాత ఆ ఎముకలకు ఒక శవాన్ని దించుతుంటారు. ఆ పక్కన ఎముకలు ఉంటాయి. ఆ శవానికి ఆ ఎముకలు టచ్ అయ్యి చచ్చినోడు లేచి కూర్చుంటాడు. ఇది అబద్ధమా లేఖనమా? అంత ఫోర్స్, అంత శక్తి ఎలీషాకి ఎట్లా సాధ్యం? ఏలియాకి ఎలా సాధ్యం? ఆకాశాన్ని ఇత్తడి వల్లే 3.5 ఏళ్ళు చేయడానికి, ప్రచండమైన వర్షాన్ని రప్పించడానికి, ఆకాశం నుండి అగ్నిని రప్పించడానికి, మృతుడైన సారెపతు విధురాలు కుమారుని బ్రతికించడానికి ఎట్లా సాధ్యం? లేఖనం ఏం చెప్తుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 16-17 వచనాలు మనం చూడగలిగితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏంటి మన స్వభావం? ఆ మాట మర్చిపోకూడదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడంటే ఎంతకు మన స్వభావం ఏంటి? బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. మూఢ స్వభావం, మూర్ఖ స్వభావం, పాప స్వభావం, చంచల బుద్ధి, ఎన్ని రకాల విషయాలు ఉన్నాయో మనకి. ఇవన్నీ ఫలానా నేను చెప్పలేను, కానీ ఒక్కటే తేల్చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. నీలాంటి నాలాంటి వాడే అంటున్నాడు. కానీ నీలాంటి నాలాంటి వాడికి ఇది ఎలా సాధ్యమైంది? కానీ చేశాడా లేదా? వాళ్లకు తోడై ఉన్న దేవుడు, వాళ్ళని అలా వాడుకున్న దేవుడు, అంత ప్రభావంతో వాళ్ళని నింపిన దేవుడు పక్షపాత? ఖచ్చితంగా నీకు నాకు కూడా ఆ కృపను ఇవ్వగలుగుతాడు కదా. కాకపోతే తేడా ఒకటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ స్పెషల్ ఏంటో కింద చెప్పాడు చూడు. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో అది ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థనా పరుడు. అది ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగినోడు. అది తేడా. అది మనకు లేదు. వింటున్నారా? దేవుని సన్నిధిలోనే మనం ఉన్నాం, కానీ దేవునితో ఎంతసేపు గడిపాం? సార్, ఇప్పుడు టేబుల్ దగ్గర మీరు కూర్చుంటారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవచ్చు, నిజం మాట్లాడుకుంటున్నాం. అక్కడ కూర్చున్నాం, దేవుని పనిలోనే ఉన్నామని, కానీ దేవునితో ఎంతసేపు ఉన్నాం కదా? అది కూడా ఒక ముఖ్యమైన విషయం. దేవునితో ప్రార్థనలో గడిపాడు. ప్రార్థన విషయంలో ఆసక్తిపరుడు ఏలియా, ప్రార్థన విషయంలో ఆసక్తిపరుడు ఎలీషా, పౌలు, ప్రభు. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన ఒంటరిగా.
ఆ ఏకాంతంలో ప్రభువుని కలుసుకున్నాడు, ప్రభు చేత సరిచేయబడ్డాడు. ఏకాంతంలో ప్రభు చేత సరిచేయబడతాం. ఇట్లా ధ్యానిస్తే అన్ని సంగతులు ఉంటాయి. రాసుకోవచ్చు. ఆశీర్వాదం పొందుతాం. సరిచేశాడు, ఆశీర్వదించిపోయాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ప్రార్థన విషయంలో ఆసక్తిపరుడు. ఎంత అంటే వర్షం రాకూడదని పలికినవాడు, వర్షం రాదని అహబు ముందు పలికినవాడు ఏలియా. మళ్ళా దేవుడు మెత్తబడి నా మాట నెరవేర్చడేమో అని ప్రతిరోజు ఆసక్తి కలిగి వర్షం కురవకుండా ప్రార్థన చేశాడంట. ఇదే ఏలియా మళ్ళా వర్షం కురవాలని ప్రార్థించినప్పుడు వెంటనే రాలా. తన పనివాడిని చెప్తాడు, ఆ మెరకెక్కి చూడుపో, సముద్రం వైపు చూడు, నీకేమైనా కనపడిద్దా అని చెప్పు. 6 సార్లు తిరుగుతాడు, ఏమైనా కనపడింది అన్నాడు, ఏం లేదు. ఈసారి పోయి చూడు, ఈసారి పోయి చూడు. 7వసారి, అయ్యా నా ఏలినవాడా, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి పైకెక్కుతుంది అంటాడు. అప్పుడు లెగుస్తాడు మోకాళ్ళ మీద నుంచి. అంటే రిజల్ట్ చూసిందాక వదలడన్నమాట. ఇదే మాట పౌలు, పేతురు మహనీయుడు కూడా ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండండి అంటాడు, నిలకడగా ఉండండి అంటాడు. అంటే ఒక పని సాధించాలని ప్రార్థనలో కూర్చుంటే దాని విషయంలో తాడో పేడో తేలిందాక వదిలే నైజము కాదు ఏలియాది. మరి ఆ పట్టు మనకి, మన వంటి స్వభావం గలవారే వీళ్ళందరూ. ఒక ప్రభువుని మినహాయిస్తే పౌలు, పేతురు, యోహాను, యాకోబులు, తోమా, ఏలియా, ఎలీషా, పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రవక్తలు, భక్తులు మొత్తం ఒక్క ప్రభువు మినహాయించి ఆదాము నుండి పుట్టిన వారందరూ మన వంటి స్వభావం కలిగిన వారే. కానీ వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే వారు దేవునికి ప్రత్యేకమైన విలువని, గౌరవాన్ని, ప్రేమను ఇచ్చి వారు దేవునితో గడుపుట ఆసక్తికరమైన విషయమని ఎరిగి ఆ విషయంలో పట్టుదలను కనపరిచారు. ఫలితంగా గొప్ప కార్యాలను వారు చూడగలిగారు, అనేకులకు చూపించగలిగారు. ఈ కడవరి దినాల్లో అలాంటి భక్తి అవసరం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భక్తి నిస్తేజం అయిపోయింది. అది కేవలం మాటలకే పరిమితమైంది, కానీ అది దేవుని శక్తిని భూమి మీదకి దించి చూపించే స్థాయిలో లేదు. సో అది నా విషయంలోనైనా, మిగిలిన భక్తుల విషయంలోనైనా, మనందరి విషయంలోనైనా ఈ విమర్శ చేసుకోవాల్సిందే, సరిగా సిద్ధపడాల్సిందే. మరొక్క మారు మనం దేవునితో గడపడానికి పునః ప్రతిష్ఠ చేసుకోవాల్సిందే. రండి, తలలు వంచండి, కళ్ళు మూయండి. లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు అందరూ కూడా ఈ విషయాల్లోని ప్రాముఖ్యతను గుర్తుపట్టి ఒక్కసారి పునః ప్రతిష్ఠ చేసుకోండి. మళ్ళీ దేవునితో ప్రత్యేక సమయం గడపడానికి, వ్యర్థమైన కాలక్షేపాలని పక్కన పెట్టేసి మనం దేవునితో గడుపుదాం, కలుసుకుందాం. ఎంత గడిపితే అంత మంచిది. పరిమళ సుగంధ ద్రవ్యాల దగ్గర ఎంతసేపు ఉంటే అంత పరిమళం మనకు అంటినట్టు నా ప్రభుతో ఎంత గడుపుకుంటే అంత మంచిది, అంత శక్తితో నింపబడతాం. ఆయన సన్నిధిని కనిపెట్టాలి, ఆయన సన్నిధిని కాచుకోవాలి. రండి ప్రార్థన చేద్దాం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎంత హడావుడో, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారు. 1 రోజులు చెప్పినట్టే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఒంట్లు లెక్క చెప్పినట్టే, 100 చదివి లేచినట్టు. ఏందో మరి, ఏదో బిల్డింగ్లు పోయినట్టు, కొట్టుకుపోయినట్టు, ఆ ఇళ్ళన్నీ కొట్టుకుపోయినట్టు, ప్రపంచం అంతా ఏదో కొట్టుకుపోయినట్టు, అంత హడావుడికి పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? పొద్దున మోకాళ్ళు వేసే కాసేపు నల్లగా పట్టింది మబ్బు, వర్షం పడేటట్టుంది, ఇబ్బంది పడతాం, ఇక్కడ కనీసం తలదాచుకోవడానికి కూడా ఏం లేదు అని లేచి బయలుదేరా. కొంచెం బయటికి రాగానే సిగ్గేసింది. ఊరిని పిచ్చోడా నువ్వు అంతగా మోకాళ్ళని ప్రార్థన చేస్తే కాసేపు వర్షం ఆపలేడు నువ్వు, నీ విశ్వాసం అని నన్ను నేనే తిట్టుకొని మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పోయా. దాకా అక్కడే గడిపొచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయని చూసుకొని మళ్ళా 2 పర్యాయాలు ఏకాంతానికి. నేను చెప్తున్నా, ఒకవేళ నా ద్వారా ఏదన్నా దేవుని కార్యం జరిగింది అంటే అది పాటో మాటో లేకపోతే ఇంకొకటో కాదు.
నా ప్రభువు దగ్గరికి దీనుడిగా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని గడుపుకున్న అనుభవం, ఆయన చూపిన కృప, ఆయన ఇచ్చిన ధన్యత, ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన నడిపింపు, ఈ దీనుని పట్ల ఆయన చూపిన దయే ఏదన్నా నా వల్ల జరిగిన సేవ జరిగిందంటే దీనంతటి కారణం ఆయన కృప, ఆయన సాహచర్యం, ఆయన సహవాసం, ఆయన సన్నిధి, ఆయన దయ. దీన్ని అలవాటు చేసుకోండి, సాధన చేయండి. అప్పుడు నువ్వు ఇక ప్రసంగంలో ఏదో రిస్కులు చేయాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిని, ఆ పరిమళాన్ని అనుభవించిన నువ్వు నోరు తెరిస్తే ఆ జీవాన్ని దేవుడే నీలో నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తాడు. నీ మాటకు తన శక్తిని జోడిస్తే ఇక ఎవడు దాన్ని ఆక్షేపించడం లేదు. ముందు హృదయంలో పొడవబడి రూపాంతరం చెందుతాడు. ఓకే, రండి ప్రభు పాదాలు పట్టుకుందాం. మనం కోల్పోయిన ఆ ఏకాంతపు అనుభవాలు మళ్ళా సాధన చేద్దాం. కృప మనకి అనుగ్రహించబడును గాక. రండి, తలలో వంచండి, కళ్ళు మూయండి, అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. సరి చేసుకుందాం. ఒక్కసారి ఆయన సన్నిధిని అపేక్షిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలపు దాసు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన సంగతి కొరకై స్తోత్రాలు. వ్యర్థమైన వాటితో కాలయాపన చేయకుండా నీతో గడుపుకోవడానికి మా అందరికీ సమస్త కార్యాలు సాధించి పెట్టగలవు దేవా. దేవా, మీరు సమస్తము నెరవేర్చగలవు. అవునయ్యా, అవునయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీతో గడిపి నీ ప్రభావాన్ని పొందుకునే కృపద ఇచ్చింది. నీ శక్తి చేత నింపబడాలి ప్రభువా. నీవెలాగైతే రాత్రి అంతా ప్రార్థన చేశావో తండ్రి, అనుగ్రహించే శక్తి చేత నింపబడి ప్రజల్లోనికి వెళ్ళి గొప్ప కార్యాలు చేయగలిగావో అదే శక్తి చేత, అదే ప్రభావం చేత మేము కూడా నింపబడే కృపద ఇచ్చేయండి అయ్యా. మా ద్వారా కూడా అలాంటి కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా సమయాన్ని వృధాగా పోగొట్టుకోకుండా కృపద ఇచ్చి నీ బలమైన ప్రార్థన ఆత్మచేత నింపండి. ప్రార్థన కొరకు మమ్మల్ని రేపండి అయ్యా. ప్రార్థన కొరకు మమ్మల్ని పురికొల్పండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రాముఖ్యమైన సంగతులను మేము విస్మరించకుండా మా జీవితాలను ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి సహాయం దయచి ప్రార్థన ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరచమని దేవాని కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోని ప్రార్థించి స్తుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఆయనతో సహవాసం చేసి ఆయన శక్తిని పొందుకోవడానికి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది పిల్లగా, ఇంతవరకు చక్కగా దేవుని మాటలు ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా లైవ్లో ఉన్న వారికి, జూమ్లో ఉన్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పబడిన మాటల ప్రకారంగా భక్తి సాధన చేసుకుందాం. దేవుని కొరకు శక్తి చేత నింపబడి ఆయా ప్రాంతాలకి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రభావాన్ని ప్రజలకు చూపిద్దాం. దేవుడు మనందరికీ తోడైండి ఆయన సేవలో మనల్ని వాడుకును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. కోట ముగించబడింది. సెలవు తీసుకుందాం. అందరికీ మరొకసారి హృదయపూర్వక